सिद्ध्यर्थं मम जन्म जातक रीत्या संपूर्ण कालसर्प दोष निरहरण अर्थं सर्वविध कुजग्रह दोष निवारण सिद्ध्यर्थं दुर्गा देवता सहित अय्यप्प देवता अनुग्रह सिद्ध्यर्थं మంచి ఎవరి మాట్లాడుతుంది కోరికలు వారు ఒకసారి అయ్యప్ప స్వామికి చెప్పుకోండి. మరొకసారి చెప్తున్నానండి, ఈ రోజు పూజకు వచ్చినటువంటి వాళ్ళు నిజంగా కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకోసం కదా అంటే ఇది నా ఒక్కరి గురించో లేదా మీ కౌన్సిలర్ మీ యొక్క అభివృద్ధి ప్రధానమైనటువంటి మీ పెండెం గణేష్ గారి గురించో లేదా వాళ్ళ గురుస్వామి అయినటువంటి జుపత్ రమేష్ గురించో లేదా దగ్గర గురించో లేదా వీళ్ళ గురించి చేస్తున్నటువంటి పడి పూజ కాదండి. ఇదంతా కూడా మీ యొక్క వార్డు ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి అని చెప్పి హిందూ ధర్మరక్షణకై చేసేటువంటి ఒక మహాపడి పూజ. ఈరోజు విశేషాలు చెప్తాను. అయ్యప్పకు జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రము సోమవారము శివునికి ఇష్టమైనటువంటి రోజు. మీ అందరికీ తెలుసు, శివునికి ప్రదోషకాలం చాలా విశేషమైనటువంటిది. ప్రదోషకాలంలో ఎవరైతే శివునికి అర్చన చేస్తారో లేదా శివ పరివారానికి ఎవరైతే అర్చన చేస్తారో వారందరికీ కూడా జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు శివుడు. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటారు శాస్త్రం. కాబట్టి మరి ఉత్తరా నక్షత్ర పర్వదివసంలో ఈ రోజున చేసేటువంటి ఒక మహాపరిపూజలో ఇంకొక విషయం ఉందండి. ఏమిటి అంటే ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వామికి 18 నెయ్యి జ్యోతులను వెలిగిస్తారు. ఎందుకు వెలిగించడము నెయ్యి జ్యోతి అంటే మనం 18 సార్లు దీక్ష తీసుకుంటారు. దీక్షకు ఆరంభము కన్యస్వామి అయితే అంటే సమాప్తి అనేటువంటి 18వ సారి. తర్వాత 19వ సారి నుంచి ఎంత తీసుకున్నా కూడా మొట్టమొదటిసారికి 18వ సారికి ఉన్నటువంటి విలువ మిగతాటువంటి వారికి మనము ఇంట్రెస్ట్గా చూపించము. ప్రతి సంవత్సరము గొప్పదే, కానీ అంతము ప్రారంభానికి ఉన్నంత ఇంపార్టెంట్ అనేటువంటిది చాలా చాలా గొప్పది. అందుకే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని మనం వదిలిపెడుతున్నాము. చాలా మంది వదిలిపెట్టారు, అది వేరే విషయం అనుకోండి. అట్లా వదిలిపెట్టకపోయినప్పటికీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఎలా తొలగిపోతాయి అంటే ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క జన్మ నక్షత్రం రోజున ఎవరైతే ఒక్కొక్క దుర్గుణానికి ఒక్కొక్క జ్యోతిని వెలిగించి ఎవరైతే మహాపరిపూజ చేస్తారో, ఎవరైతే 18 మెట్టలు ఎవరైతే కొలుస్తారో వారికి ఈ యొక్క 18 దుర్గుణాల నుంచి కలిగేటువంటి సమస్త పాపములను విముక్తిని పొంది శాశ్వతమైన శివ సాహిత్యం కానీ శాశ్వతమైనటువంటి విష్ణు సాహిత్యం కానీ పొందుతారట. అంతటి మహిమాన్వితమైన రోజు. అందుకే మనం చెప్తాము, శరీరే కామ క్రోధ లోభ మోహ పరమాశ్చర్యై అంతరై నిరంతరై సంభావితస్య మహాపాతకాలు ప్రకీర్ణకం. అంటే మనం చేసేటువంటి మహాపాతకాలు వంటి పాతకాలు కాదు, మహాపాతకాలన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి చేసేటువంటి సుదినము ఈ యొక్క మంచి రోజు. కాబట్టి మీ యొక్క ఆకాంక్షను నెరవేర్చేందుకు, మీ యొక్క కోరిక నెరవేర్చేందుకు ఈ యొక్క పడి పూజ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నటువంటి మీ యొక్క కౌన్సిలర్ పెండెం గణేష్ గారు వారి బృందానికి మరి ఒక్కసారి అభినందనాత్మక శుభాశిస్సులు తెలుపుతూ మరి ఆదాంతం కూడా పడి పూజను చూస్తూ ఆ యొక్క అయ్యప్ప స్వామికి అనుగ్రహానికి పాత్రలు కావాలని. ఇంకొక విశేషం, అయ్యప్ప ఎదురుగానే అమ్మవారు ఉంది. మరి ఈ క్షేత్రానికి అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా 1008 దీపాలతో దీపోత్సవ కార్యక్రమాన్ని ఒకే వేదిక పైన తల్లి కొడుకులకు సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యము మరి ఆ యొక్క తల్లి భర్త అయినటువంటి ఆ పరమేశ్వరి కృపకు పాత్రలు కావాల్సినటువంటి సుదినాన మరి ఒక పడి పూజ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఎవరికైనా ఆకలి అయినటువంటి వాళ్ళు అంటే ఆ యొక్క ప్రధానము అల్పాహారం స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే వెళ్ళి తిని మళ్ళీ వచ్చి కూర్చోండి, కానీ పూజ అయ్యేంత వరకు మాత్రం వెళ్ళకండి. నేను అబద్ధం చెప్పట్లేదు, మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి చెప్పట్లేదు. చాలా చాలా మంచి రోజు. అందుకే 25వ తారీఖు చేయాల్సినటువంటి పడి పూజ 2 రోజులు అంటే అందరికి 25 నోటికి ఉన్నప్పటికీ కూడా 2 ముందుకు జరపడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం మీ యొక్క వార్డు కౌన్సిలర్కి వారి డేట్ ముఖ్యం కాదు, మీరందరూ క్షేమంగా ఉండాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఆ బృందమంతా కూడా దుర్గా దేవాలయ బృందమంతా మరియు వారి అధిపతి పెండెం గణేష్ గారు కోరుకున్నారు. కాబట్టి ఇది మీ గురించి చేయటువంటి మహాపరిపూజ కాబట్టి మరి అందరూ కూడా సావధానంగా కార్యక్రమం తెలిపిస్తారని మరొకసారి ఆశిస్తూ
స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప శ్రీరమానస్య సంకల్ప సర్వకార్య దిగ్విజయసిద్ధ్యర్థం దివ్య పదినెంటామరి మహాపరిపూజ మహోత్సవం కరిష్యే. అక్షతలు వదిలిపెట్టేయండి. తేషాం ప్రతిపదః పృథివీ ఆరాధనం చ కరిష్యే. పృథివీం ప్రార్థయేత్. అక్షతలు వదిలిపెట్టిన తర్వాత రెండు చేతులు భూమి కానించి దండం పెట్టండి. పృథివీం ప్రార్థయేత్. మన రెండు చేతులు భూమి కానించి దండం పెట్టండి. మహేజ్ఞో పృథివీగణ ఇమం యజ్ఞం నిమిక్షతాన్ విభుతాన్ నోపదీపభిః. తర్వాత ఆ కలశం చెంబుకి గంధం రమేష్ నక్షత్రం వదిలిపెట్టారు. తేషాం కృతః కలశారాధనం కరిష్యే. కలశానికి 4 మీ దగ్గర కలశం. ఓం కలశ కీర్తిమాదిశ్యం ప్రజ్ఞాం వేదాంశరే